విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అన్నట్టు నీకిద్దామని ఒక ప్యాకెట్ తెచ్చాను, కార్లోనే ఉండిపోయింది. ఉండు తెస్తాను. పర్వాలేదాంటీ. అలా కాదమ్మా, ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయినా కార్లోనే ఉంది, తెస్తానుండు. మీకెందుకు ఆ శ్రమ, నేనే బయట దాకా వస్తాను పదండి. తీసుకో. ఏమిటంటే ఇది, నాకెందుకు ఇప్పుడు ఇవన్నీ? పర్వాలేదు తీసుకో. వస్తుంటే దారిలో గిఫ్ట్ షాప్ కనిపించింది, చూడగానే నీకు ఇవ్వాలనిపించి. పెద్ద కూతురు నేను ఇచ్చిన ఎటూ తీసుకోదు, అందుకని చిన్న కూతురికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటంటే వెతుకుతున్నారు? ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి భార్గవి, ఆయన ఏదో ఫైల్స్ కావాలన్నారు. తొందరలో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసి కార్లో పడేశాను. ఇందులో ఆయన కావాల్సిన ఫైల్ ఉందో లేదో అని చూస్తున్నాను. అమ్మా, టాబ్లెట్ ఎన్నింటికి వేసుకోవాలి? భోంచేసిన తర్వాత. నువ్వెందుకు ఎందుకొచ్చావు? పైనే ఉండి రెస్ట్ తీసుకోలేకపోయావా? ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా. అన్నట్టు టెండర్ పేపర్స్ పంపించేసావా? నువ్వు చెప్పిన పల్లే కాదు, ఇంకా చాలా చేశాను. సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవో అర్జెంటుగా పంపించాలట కదా, అవి కూడా ప్రిపేర్ చేయించాను. నువ్వు సంతకాలు పెట్టి పంపించేయవచ్చు. గవర్నమెంట్కి సైటు కోసం లెటర్ రాసి పెండింగ్లో పెట్టావు. ఆ రిఫరెన్స్లన్నీ తిరిగేసి అవి కూడా పూర్తి చేశాను. మరీ అర్జెంట్ ఏమన్నా ఉంటే ఇంటికి పంపించమని చెప్పాను. అందుచేత నువ్వు ఆఫీస్ విషయాలు మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకో. అంటే నేను మరో వారం రోజులు బెడ్ మీద ఉన్నా పర్వాలేదన్నమాట. జ్వరం తగ్గిందండి? గుడ్. జ్వరం లేదు, టాబ్లెట్స్ బాగానే పనిచేశాయన్నమాట. ఉదయం చాలా కంగారు పడ్డాను. ఆఫీస్కి వెళ్ళానన్నమాటే గాని అసలు ఏ పని చెయ్యాలనిపించలేదు. ఏదోలా మీటింగ్ మాత్రం అయ్యిందనిపించాను. ఇంట్లో చూసుకోవడానికి మనుషులున్నారు కదమ్మా, లేకపోతే నేను నిన్ను ఆఫీస్కి వెళ్ళమనేదాన్నే కాదు. అన్నట్టు ఇవాళ రోజీ ఆఫీస్కి వచ్చింది అత్తయ్య. ఏదన్నా పని మీద వచ్చిందా? అదేం లేదుట, ఏదో పని మీద వెళ్తూ దారిలోనే కదా అని నన్ను చూడ్డానికి వచ్చానని చెప్పింది. పోనీలేమ్మా, రోజీలో ఈ మార్పు రావడం నిజంగా మనందరం చాలా సంతోషించాల్సిన విషయం. చాలా పొరపాటు అత్తయ్య. మా అమ్మలో మార్పు వచ్చిందనుకుంటే అది నిజంగా మీ పొరపాటే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవన్నట్టు ఆవిడ ఈ జన్మకి మారదు. ఆవిడ మాటలు చేతలు ఏవి నమ్మడానికి వీల్లేదు. తనకేదో అవసరం ఉంటే గాని ఎవరిని దగ్గరికి రానివ్వదు. అది ఆవిడ క్యారెక్టర్. భార్గవి, ఇన్నాళ్ళు నువ్వు లేవనే ఫ్రస్ట్రేషన్తో ఏవేవో దుర్మార్గాలు చేసుండొచ్చు, కానీ కూతురు తిరిగొచ్చిందని మీ అమ్మగారిలో మార్పు వచ్చుండొచ్చుగా. ఎంత మాత్రం రాదు. మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఆవిడకెవరూ అక్కర్లేదు. అందుకే మా డాడీని వినోద్ని దూరం చేసుకుంది. కూతురు చచ్చినా బతికినా ఆవిడకొకటే. నేను మళ్ళీ తిరిగి వచ్చాను కాబట్టి నా ద్వారా ఏమన్నా పనులు సాధించుకోవచ్చునన్న ఆలోచనే కానీ కూతురు తిరిగి వచ్చిందన్న ఆనందం, ప్రేమ ఏమాత్రం లేవు. అలా అంటావేంటి భార్గవి? ఎంత కాదన్నా రోజీ మీ అమ్మ. ఆవిడ మా అమ్మ కాదు. అవును, ఆవిడ మా అమ్మ కాదు. మాటలతో మంత్రం వేసి మనుషుల్ని మోసం చేసే మాంత్రికురాలు. తన పనులు చక్కబెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గురాలు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం, ఆనందించడం ఆవిడ హాబీలు. అలాంటి మనిషి కూతురిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. అదే లేదమ్మా భార్గవి, ఏవో పొరపాటు జరుగుండొచ్చు. అవి నిన్ను బాధ పెడితే మరిచిపోలేక ఆవేశంలో మాట్లాడుతున్నావు. అనవసరంగా మీ అమ్మ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. ఏ తల్లి కూతురికి అన్యాయం చేయాలనుకోదమ్మా. ప్లీజ్ అత్తయ్య,
దయచేసి మా అమ్మ గురించి నాతో ఏం చెప్పకండి. భార్గవి ఏమిటి ఇలా మాట్లాడుతుంది? అవును, తప్పేం మాట్లాడింది? అన్నీ నిజాలే మాట్లాడింది. కూతురైనంత మాత్రాన రోజీ చేసే దుర్మార్గపు పనులన్నిటినీ సపోర్ట్ చేయాలని లేదుగా. కన్న కూతురు కూడా అంత అసహించుకుంటుంది అంటే అది రోజీ పతనానికి పరాకాష్ట. అయినా రోజీ నీకు ఎంత అన్యాయం చేసినా, జీవితం నాశనం చేయడానికి ప్రయత్నించినా అన్నీ మర్చిపోయి ఆత్మీయంగా మాట్లాడుతూ శత్రువునైనా క్షమించగల ఔన్నత్యం నీలాగా అందరికీ ఉండాలిగా. రేపు సాయంత్రం 5 వరకు ఈ టెన్షన్ ఎలా భరించాలో అర్థం కావడం లేదు పరమేశ్వరా. టెన్షన్ ఎందుకు ఆండాళ్ళు? అలా అంటారేమిటి పరమేశ్వరా? పరశురాముడు క్షత్రియుల్ని ఏరిపారేసినట్టు ఇంతవరకు ఎలక్షన్లో మీకు పోటీగా నిలబడిన వాళ్ళందరినీ ఏరిపారేశారు. సంతోషం. కానీ రేపు సాయంత్రంలోగా ఎవరైనా నామినేషన్ వేస్తారేమోనని టెన్షన్గా ఉంది. ఈ రోజుకి ఎదురు నిలిచే ధైర్యం ఎవరికుందా ఆండాళ్ళు? నిజంగా ఉంటే లాస్ట్ మూమెంట్ వరకు ఎందుకు ఆగుతారు? ఎప్పుడో నామినేషన్ వేసేసేవారు. ఏమో, ఏం చెప్పగలం పరమేశ్వరా? ప్రెసిడెంట్ పదవి అంటే చేదా? హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, హై క్లాస్ సర్కిల్ ఉంటుంది, మీటింగులకి చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉంటారు, పనులు కావాల్సిన వాళ్ళు పార్టీలు డిన్నర్లు ఇస్తూ ఉంటారు. ఇలా ఒకటా రెండా? చాలా ఉపయోగాలున్నాయి. చూస్తూ చూస్తూ ఇంత వైభవంగా ఎవరు వదులుకుంటారు పరమేశ్వరా? అంచేత చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులాగా ఎవరైనా కామ్గా రేపు సాయంత్రం 5 లోపల నామినేషన్ వేసిస్తారేమోనని టెన్షన్. నన్ను కాదని నామినేషన్ వేసిన వాళ్ళ సంగతి ఏవైందో తెలిసి కూడా అలా మాట్లాడతావేంటాండాళ్ళు? ఒక్కరోజు నా మెయింటెనెన్స్ ఖర్చు అంత లేదు ఆ శివరంగాడి వ్యాపారం. వాడు నాకు ఎదురు నిలబడతాడా? వాడికి డబ్బిస్తానని ఆశ పెట్టాను కాబట్టి డెఫినెట్గా విత్డ్రా అయిపోతాడు. నా తరఫున ప్రచారం కూడా చేస్తాడు. ఎలక్షన్ అయ్యే వరకు కుక్కలా నా వెనకాల తిప్పుకుంటాను. ఆ తర్వాత చీపో అంటాను. ఆ దెబ్బకి హార్ట్అటాక్ వచ్చి బెడ్డెక్కేస్తాడు. జన్మలో మళ్ళీ ఎలక్షన్ ఊసెత్తడు. ఆ చౌదరిగాడు మీసాలు మెలేస్తే జీవితంలో మళ్ళీ ఎలక్షన్ జోలికి రాకుండా జైల్లో కూర్చోబెట్టాను. రేపు మరొకరు నిలబడినా అదే గతి పడుతుంది. ఆహా, ఏమి తెలివితేటలు, ఏమి చాకచక్యం! మీ రాజకీయాలకి ఆ చాణక్యుడు కూడా సిగ్గుతో తరలించుకోవాల్సిందే. అయినా మీకున్న ప్రతిభకి ఆఫ్టర్ ఆల్ ఈ చిల్లర ఎలక్షన్స్ ఏ నిలుస్తాయి? జనరల్ ఎలక్షన్స్కి నిలబడ్డా మీరు గ్యారంటీగా గెలుస్తారు. ముందు ఎమ్మెల్యే, తర్వాత మినిస్టరు, ఆ తర్వాత సీఎం కూడా అయిపోతారు. అటుపక్కో గన్మ్యాను, ఇటుపక్కో గన్మ్యాను, మధ్యలో మీరు గంభీరంగా నడుస్తూ ఉంటే ఆ కళే వేరుగా ఉంటుంది. అవునవును, వెనకాలే తోక ఊపుకుంటూ మీ తింగర మేళం కూడా ఉంటే ఇంకా కలగా ఉంటది. కొంపులు కూల్చేవాళ్ళు, పాప పనులు చేసేవాళ్ళు కూడా మంత్రులు అయిపోతే దేశం ఇంకా నాశనం అయిపోతుంది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను మా బొమ్మగారు భజన ఆపకుండా చేస్తున్నావు. ఏడు సంగతే చూసారా పరమేశ్వర ఎంతెంత మాట్లాడుతుందో? నీకంత వేళాకోళంగా ఉందా పరమేశ్వర? రేపు ఎలక్షన్లో గెలిచాక మీ అమ్మగారి గొప్పతనం ఏమిటో నీకే తెలుస్తుంది. ఒక్క మగాడు కూడా రోజీ గారికి ఎదురు నిలబడలేకపోయాడు. అది నీకు తెలియదు అనుకుంటాను. అన్యాయం చేసి పాప పనులు చేసి డబ్బిచ్చి గెలవడం కాదు. నిజంగా ధైర్యం ఉంటే మంచితనంతో గెలవాలా, దమ్ముంటే నీతిగా నిజాయితీగా గెలవాలా. అది మా అమ్మగారు వల్ల కాదు కదా. హలో, నేను రోజేనే మాట్లాడుతున్నాను. ఓ, మీరా చంద్రశేఖర్ గారు? ఎలా ఉన్నారు? అలాగా? ఏంటి సిల్వర్ జూబ్లీ ఫంక్షనా? మీరు కంపెనీ స్టార్ట్ చేసి 25 ఏళ్ళు అయిందా? ఇంతకాలం సక్సెస్ఫుల్గా నిలబడ్డారంటే రియల్లీ గ్రేట్. ఏంటి? ఐఎమ్ సారీ, మీ మ్యారేజ్ డే సిల్వర్ జూబ్లీ ఫంక్షనా? అలాగా, వెరీ గుడ్. తప్పకుండా వస్తాను. మీరు ఇంత గుర్తుపెట్టుకుని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? అన్నట్టు రేపు ఎలక్షన్లో కూడా ఇలాగే గుర్తుపెట్టుకుని మీరు నాకు ఓటేయాలి. నాకు తెలుసు, చెప్పకపోయినా మీరు ఓటేస్తారు. అలాగే, థ్యాంక్ యూ. Hello. Hello. హలో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Wish you happy married life. Thank you very much.
కంగ్రాట్స్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ హలో. మేడం. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. నమస్కారం పరమేశ్వర. హాయ్. ఈమె రోజీ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. హలో అండాళ్ళు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మీరు ఏ నిమిషంలో వస్తారో తెలియదు కదా, అందుకని ముందే వచ్చేసాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. అక్కడ పెట్టండి. హలో. హాయ్. హలో సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. మీ దాంపత్యం ఇలాగే అన్యోన్యంగా ఆత్మీయంగా గోల్డెన్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మిస్సెస్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చల్సాని గారు, మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు కదా, ఆ బిజీలో ఉండి రారేమో అనుకున్నాను. నన్ను గుర్తుపెట్టుకుని మీరు వచ్చినందుకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ సార్. బిజినెస్ ఎంత ముఖ్యమో స్నేహం కూడా అంతే ముఖ్యం కదా. రాకుండా ఎలా ఉండగలం? అంతా మీ అభిమానం సార్. పార్టీ అయ్యే వరకు ఉండి డిన్నర్ చేసి మరీ వెళ్ళాలి. ఆ మాట వేరే చెప్పాలా? తప్పకుండా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చల్సాని గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. సార్, హలో చల్సాన్ గారు, ఎలా ఉన్నారు? అమెరికాలో ఉన్న నాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడైనా కలుస్తుండేవారు. ఇక్కడ సెటిల్ అయ్యాక అసలు కనపడ్డమే మానేశారు. అదేం లేదు సార్, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను కదా, ఆ బిజీలో ఉన్నాం. అందుకే ఎవరిని కలవలేకపోతున్నాం. అవును, మరి లక్ష్మీదేవి గారిని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని మార్కెట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆవిడని లైఫ్ పార్ట్నర్గా కూడా చేసుకుంటున్నారని విన్నాను. ఇంతకీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా, లేక డ్రాప్ చేసుకున్నారా? మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఎప్పటికప్పుడు ఏవో పరిస్థితులు అడ్డుపడి లేట్ అయింది, కానీ లేకపోతే ఎప్పుడూ అవ్వాల్సింది. ఏదేమైనా ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెంటనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. మంచి ముహూర్తం కూడా కుదరాలిగా. పవిత్రమైన పెళ్లికి ముహూర్తాలు కావాలి కానీ నీతి జాతి లేని వాళ్ళ పెళ్లికి కూడా ముహూర్తాలు కావాలా? ఆ విషయం కూడా అడగండి. రోజీ, నువ్వు పార్టీకి వచ్చావు, సభ్యతా సంస్కారం మర్చిపోయి మాట్లాడుకో. సభ్యత సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు చలసాని. కట్టుకున్న భార్యను వదిలేసి ఓ బజార్ దాన్ని కొంగు పట్టుకుని తిరగడం సభ్యత? సిగ్గు లజ్జ వదిలేసి హోటల్ రూమ్ లో కులుకుతూ బ్రోతల్ కేసులో అరెస్ట్ అవడం సభ్యత? తరచూ కలుసుకోవడానికి కంపెనీ ఒకటి పెట్టి ఆ పేరుతో ఆఫీసులో కూర్చుని ప్రేమ కబుర్లు చెప్పుకోవడం సభ్యత? పాత ప్రేమకి బూజులు దులిపి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం సభ్యత? పెళ్ళైన 3 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చేసి వదిలించుకున్న ధర్మపత్నివి ఎదుటి వాళ్ల మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తే అది మన చేతికి కూడా అంటుతుందని తెలియని మూర్ఖురాలివి. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. తెలివిగా తప్పించుకోవడానికి ట్రై చేయకు మిస్టర్ చలసాని. మీ ప్రేయసీ ప్రియుల రాసలీలలు ఇక్కడ అందరికీ తెలుసు. నిజంగా తప్పు చేసావు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నావు. ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా కోసం చెప్పక్కర్లేదు. ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటూ 25 ఏళ్లుగా కాపురం చేస్తున్న ఆ పవిత్ర మూర్తుల కోసం చెప్పు. సభ్యత సంస్కారం ఉండి ఇక్కడికి వచ్చిన అతిథులకు చెప్పు. చూడు రోజీ, పెళ్లి అనేది నా వ్యక్తిగత వ్యవహారం. దాని గురించి 10 మందిలోనూ పార్టీల్లోనూ చర్చించాల్సిన అవసరం నాకు లేదు. అయినా నీకు నాకు మధ్య ఇప్పుడు ఏ సంబంధమూ లేదు. అంచేత నా పెళ్లి గురించి అడిగే హక్కు అధికారం నీకు లేవు. వాళ్ళు మనల్ని పార్టీకి పిలిచింది మన మీద గౌరవంతో, కానీ ఇలా గొడవలు పెట్టుకుని పార్టీ మూడు చెడగొట్టడానికి కాదు. కాబట్టి నీ హద్దులేమిటో తెలుసుకుని మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది. ఏంటి ప్రియురాలు పక్కనుందనా రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నా? ఏం లక్ష్మీదేవి అలా తల వంచుకుని నిలబడ్డావేంటి? కొత్త పెళ్లి కూతురుననే సిగ్గా? నువ్వు చేసిన బజారు పనులు 10 మంది ముందు మరోసారి బయటపడ్డాయని సిగ్గా? అయినా పరాయి మగాడితో కలిసి పోలీస్ కేసులు ఇరుక్కుపోయిన నీకు సిగ్గేమిటి? అదెప్పుడో వదిలేసావు కాబట్టి ఈ వయసులో కూడా పాత ప్రియుడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నావు. బరితెగించి మర్యాదస్తుల పార్టీలకు కూడా వస్తున్నావు. వెనకాల ఇంత నీచమైన చరిత్ర ఉండి కూడా ధైర్యంగా పార్టీకి వచ్చారంటే అది మీ దిగజారుడుతనానికి క్లైమాక్స్. ఈ పార్టీకి అందరూ పెద్ద మనుషులు, మర్యాదస్తులు, సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు వస్తారని వచ్చాను, కానీ నైతికంగా దిగజారిపోయిన వాళ్ళు వస్తారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు.
అప్పుడే 3 దాటిపోయింది. ఇంతవరకు ఎవరు నామినేషన్ వేయడానికి రాలేదు. 5 గంటల లోపల ఎవరు వేయకపోతే ఇక ఎలక్షనే ఉండదు. మిసెస్ రోజీ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లేర్ చేసేయచ్చు. 5 గంటల వరకు వెయిట్ చేయడం కూడా అనవసరం సార్. అదేదో ఇప్పుడే డిక్లేర్ చేసేయచ్చు. ఆమెను కాదని ఒకవేళ నామినేషన్ వేసినా తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అవునవును, కాలుతుందని తెలిసి కూడా నిప్పుని ఎవరు ముట్టుకుంటారు? కరెక్టే సార్. అందుకే మనం నామినేషన్ల గురించి మర్చిపోయి తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించాలి. అవుననుకో, అలాగని మనం తొందరపడి డిక్లేర్ చేసేస్తే రేపు మన పీకలకు చుట్టుకుంటుంది. 5 అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. రూల్స్కి ఎగ్నెస్ట్గా మనం వెళ్ళలేం కదా, అంచేత వెయిట్ చేయక తప్పదు. ఓకే సార్, వెయిట్ చేద్దాం. కానీ ఆవిడ గెలిచిన తర్వాత అయినా ఏవో ఏర్పాట్లు చేయాలి కదా. అవును, బొకేలు దండలు తెప్పించాలి. కనీసం స్నాక్స్ టీ అయినా అరేంజ్ చేయాలి. ప్రెస్ వాళ్ళకు కూడా ఓ మాట చెప్పుంచాలి. మరి ఆవిడ ఈరోజు ఛార్జ్ తీసుకుంటారో మంచి రోజుని మరో రోజు తీసుకుంటారో మనకు తెలియాలి కదా. మీటింగ్, ప్రెస్ మీట్, డిన్నర్, ఇంత హడావుడి ఉంటుంది. అవన్నీ తర్వాత సార్. ఫార్మల్గా మన ఏర్పాట్లో మనం ఉందాం. సరే, మరో గంట చూసి ఎవరో రాకపోతే నువ్వు ఆ పనిలో ఉండు. మిసెస్ రోజీ అసలే చెండ శాసనరాలు. అది కూడా చేయకపోతే ఆవిడ ప్రమాణ స్వీకారం, మన పదవి విరమణ ఒకే రోజు జరుగుతాయి. ఉద్యోగాల నుంచి తీసిపారేసినా తీసిపారేస్తుంది. అర్థమైందా? అలాగే సార్.